భద్రతా దళాల తీరుపై పౌర సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మావోయిస్టులను పట్టుకొని చంపుతున్నారు అని వారు ఆరోపిస్తున్నారు. మావోయిస్టులు చర్చలకు ప్రతిపాదించినప్పుడు ఎందుకు అంగీకరించడం లేదు అని వారు ప్రశ్నిస్తున్నారు. మరోపక్క చర్చలకు ఏమాత్రం ఆసక్తి చూపని కేంద్ర ప్రభుత్వం ఆఖరికి మావోయిస్టులను అంతమొందించే వరకు విశ్రమించేది లేదు అని హెచ్చరిస్తోంది. అన్యాయం అయిపోతున్న బడుగు బలహీన వర్గాలను కాపాడే మావోయిస్టులను ఎన్కౌంటర్ చేయడం సరికాదని కమ్యూనిస్టు నేతలు అంటున్నారు. కేవలం కార్పొరేట్ల కోసం మావోయిస్టుల అడ్డు తొలగించే ప్రయత్నం జరుగుతోందని సిపిఐ నారాయణ ఆరోపిస్తున్నారు. కేశవరావుని చంపొచ్చు, నగ్నేట్ని చంపొచ్చు, కానీ వాళ్ళ మూల సిద్ధాంతాలను చంపడం మీకు సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. మౌలిక సిద్ధాంతం మార్గం నిర్ణయించిన సిద్ధాంతం అది అధ్యాయంగా ఉన్నటువంటి సిద్ధాంతం. దాన్ని నమ్ముకున్న నగ్నేట్లు ఇక మార్గాలు వేరు కావచ్చు, కానీ సిద్ధాంతాన్ని చంపడం ఎవరి తరం కాదు. అలాంటి ప్రతిగా ఉన్న నగ్నేట్ని చంపామని చెప్పేసరి మీరు ఆనందపడతా ఉన్నారు. మీ ఆనందం ఎవరి కోసం? మీ ఆనందం కోసం కాదు, కార్పొరేట్ వర్గాలను ఆనందపరచడానికి మీరు చేసేటువంటి కృషి ఇదంతా. చిత్తం శివుడి పైన చూపు ప్రసాదపడినట్టుగా ఈ రంగురేట్ నిర్మూలించడం ద్వారా అమూల్యమైన మటీరియల్ సంపద మొత్తం కార్పొరేట్ వర్గాలకు అప్పగించడానికి ఉపయోగపడే ఉత్సాహం తప్ప అంతకన్నా మీకు నాకేం కనబడడం లేదు. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఎన్కౌంటర్లన్నీ ప్రభుత్వ హత్యలేనని పౌర హక్కుల సంఘం, ఆదివాసుల హక్కుల పోరాట వేదిక, ప్రజా సంఘాల నేతలు ఆరోపించారు. ఆపరేషన్ కగార్ వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. నంబాల కేశవరావు ఎన్కౌంటర్ కు వ్యతిరేకంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన నిర్వహించారు. చర్చల కోసం మావోయిస్టులు లేఖలు రాసినప్పటికీ కేంద్రం ఖాతరు చేయడం లేదన్నారు. నిజానికి భారత ప్రభుత్వం చర్చలు జరుపుతానంది 2023 ఛత్తీస్గఢ్ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో మేము మావోయిస్టు పార్టీతో చర్చలు జరపడానికి సిద్ధమని చెప్పారు. ఈ ప్రభుత్వమే కాదు, అంతకుముందు ప్రభుత్వాలు కూడా దఫాలుగా మావోయిస్టు పార్టీతో చర్చలు జరిపి సామాన్య ప్రజలు బలి కాకుండా, ఆదివాసీలు బలి కాకుండా చూసి భారత సమాజంలో శాంతిని నెలకొల్పే ప్రయత్నాలు చేస్తామని ఎవరైతే ప్రకటించారో వాళ్లే దానికి తూట్లు పడుతూ వస్తున్న చరిత్రను చూస్తా ఉన్నాం. కార్పొరేట్ సంస్థలకు మొత్తం దండకారిని అడవులను అప్పచెప్పడానికి 175 ఎంఓలు చేసుకున్నారు కదా. ఆ ఎంఓలు చేసుకుని వాటిని అమలు పరచాలంటే పార్లమెంట్ చేసిన చట్ట ప్రకారమే, పార్లమెంట్ చేసిన చట్టమే పేసా. అందులో ఉన్న ఆదివాసీ హక్కులను గౌరవించి ఆ ఎంఓలను అమలు చేస్తారా, లేకపోతే ఆ పేసాను తుంగలో చుట్టి అక్కడ ఇంద్రావతి నదిలో పడేసి కార్పొరేట్ సంస్థలకు అక్కడి అడవులను, మైన్లను అప్పచెప్తారా? ఇది అమిత్ షాకు ఈ ప్రజా సంఘాలు ప్రజల తరఫున సవాల్. ఇది అగ్రనేతలపై ప్రభుత్వం గురిపెట్టిన వేళ మావోయిస్టు పార్టీకి మూలమైన నక్సలిజం ప్రస్థానం ఎలా మొదలైందో సమీక్షించుకోవాలి. పశ్చిమ బెంగాల్ నక్సల్ బరిలో సాయుధ రైతాంగ పోరాటం 1967 మే 25న జరిగింది. ఆ రైతాంగ పోరాటంలో పాల్గొన్న వారిని నక్సల్స్ గా గుర్తించారు. 1968లో చారు మంజుందార్ నాయకత్వంలో ఆయన కేంద్ర కమిటీ కార్యదర్శిగా సిపిఐ ఎంఎల్ పార్టీ ఆవిర్భవించింది. ఆ కమిటీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి పంచాది కృష్ణమూర్తి ఉండేవారు. 1972లో పోలీస్ కస్టడీలో చారు మంజుందార్ చనిపోయారు. 1978లో గద్దర్ నేతృత్వంలో జగిత్యాల జైత్రయాత్రతో నక్సల్స్ భావజాలం పెద్దగా విస్తరించింది. 1980లో కొండపల్లి సీతారామయ్య నేతృత్వంలో పీపుల్స్ వార్ ఆవిర్భావంతో వరంగల్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న మేధావులు అడవిబాటు పట్టారు. నక్సలిజం తెలంగాణ సమాజంలో ప్రభావవంతమైన శక్తిగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నక్సలిజం అణిచివేతకు ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకోవడంతో మావోయిస్టులు గత 25 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాలు వీడి ఛత్తీస్గఢ్, ఒడిశా దండకారణ్యానికి మారారు. 2004లో పీపుల్స్ వార్ సిపిఐ ఎమ్మెల్యేతో విలీనమై మావోయిస్టు పార్టీగా అవతరించింది. పీపుల్స్ వార్ కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్న ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా 2018 వరకు ఉన్నారు. అనారోగ్య కారణంగా గణపతి స్థానంలో నంబాల కేశవరావు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్నారు. ఎన్కౌంటర్ లో నంబాల కేశవరావు మృతితో మావోయిస్టు పార్టీ పెద్ద దిక్కును కోల్పోయింది. 50 ఏళ్లుగా సాగుతున్న నక్సలిజం ప్రస్తుతం కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఆఖరి యుద్ధం చేస్తోంది. ప్రభుత్వాలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో మావోయిస్టు పార్టీలో చేరేవారు లేక ఉన్నవారు ఎన్కౌంటర్లలో హతమవుతున్నారు. కీలకమైన కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యులు వయోభారంతో భద్రతా బలగాలతో పోరాడలేక శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించినా ఆపరేషన్ కగార్ ఆగటం లేదు. మోదీ, అమిత్ షా అనుకున్నది సాధిస్తే మావోయిస్టు పార్టీ లక్ష్యం దారి తప్పి అది చరిత్ర పుటలకు పరిమితమవుతుంది. మరి ఉద్యమాన్ని ఎవరు నడిపిస్తారు?
మావోయిస్టు పార్టీ 2.0 ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఎంతకాలం వేచి చూడాలో ఇప్పుడే చెప్పలేం.